మేడం ఇప్పుడు ఇంకో విషయం చెప్పండి. అసలు మీరు ఇందాక అన్నారు చూస్ చేసుకునేది అంటే నాకు అక్కడే స్టక్ అయింది కొద్దిగా. ఏంటంటే ఇప్పుడు నేను లేకుంటే యాంగర్‌ని సెలెక్ట్ చేసుకోవాలనా లేకుంటే ధనవంతులు ఇప్పుడు ఎవ్వరైనా సరే అంటే సెలక్షన్ అంటూ వచ్చేసరికి మంచి వాటినే కోరుకుంటారు కానీ చెడ్డ వాటిని ఎందుకు కోరుకుంటారు? మళ్ళీ యాంగర్ ఉన్న వాళ్ళని ఎందుకు కోరుకుంటారు? పూర్ ఫ్యామిలీని ఎందుకు కోరుకుంటారు? అలా కోరుకునే అవకాశమే కనుక సోలుగుంటే అందరూ ధనవంతుల ఇంట్లోనే పుట్టాలి కదా! మళ్ళీ పేదోళ్ళ ఇంట్లో ఎందుకు పుడుతున్నారు? కాంట్రాస్ట్ నేను అన్నాను కదా, వేడి తెలియాలి అంటే చలువ తెలియాలి అంటున్నానా, అవును. అదే విధంగా సోల్ కి తెలుసు ఏది సెలెక్ట్ చేస్తే నేను ఎక్స్పాండ్ అవుతాను అని. నేను యాంగర్ మోడ్ లో పుట్టినప్పుడు అక్కడే నా ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను మంచి అవుతాను. అంటే పేరెంట్స్ ని నేను అన్నాను కదా, తల్లి అమ్మ దేవుడితో సమానం అంటున్నాను. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నారు, నా ద్వారా నువ్వు రావచ్చు అన్నారు. అందుకు తల్లి చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఓకే. ఆ తర్వాత ఈ మదర్ అండ్ ఫాదర్ నుంచి మనకు కొన్ని టూల్స్ అనేవి లభిస్తుంది. అవును. ఈ టూల్స్ ఎలా ఉంటాయంటే, మీకు ఒక కత్తి ఇచ్చారనుకోండి, నాన్నగారు చంపేవారు అనుకోండి, ఈ కత్తిని ఇచ్చినప్పుడు మీకు ఇచ్చిన ఆ ఆయుధాన్ని మీరు ఎలా వాడతారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే యాంగర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో పుట్టారు అంటున్నాను, కానీ మీకు అక్కడ చాయిస్ అనేది ఇస్తారు దేవుడు. అంటే క్రియేటర్ ఎలా ఉంటారు అంటే, మీకు చాయిస్ ఉంటుంది, ప్రిఫరెన్స్ ఉంటుంది. ఏది సెలెక్ట్ చేస్తారు అనే దాని మీదే మీ కాన్షియస్నెస్ అనేది ముడిపడి ఉంటుంది. అందుకే అంటాము, ఎప్పుడైనా బిహేవియర్ లో కాన్షియస్నెస్ లో పని చెయ్యి, మైండ్ఫుల్ గా పని చెయ్యి. ఎందుకంటే నువ్వు ఈ రోజు వేసే విత్తనము రేపది మొక్కై చెట్టై వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనే దాని మీద క్లారిటీ ఉంటేనే నెక్స్ట్ నేను ఏం కావాలి అనే దాని మీదకి నేను వెళ్ళగలుగుతాను. ఓకే మేడం. ఇప్పుడు సోలో ట్రావెల్ కాదు, సోల్ ట్రావెల్, ఆత్మ ప్రయాణము అంటే ఏంటి? అంటే ఇన్నర్ ట్రావెల్ అని కూడా అంటారు కదా దాన్ని. ఇన్నర్ ట్రావెల్ అంటే ఏంటి? దానివల్ల ఏం ఉపయోగం? షూర్. సో మన లైఫే మన మిర్రర్. మన లైఫ్ లో జరిగే విషయాలన్నీ మనకు ఒక మిర్రర్ గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఈ రోజు సోల్ తో ట్రావెల్ చేయాలి అనుకుంటున్నాను, నాకు ఇంతవరకు తెలియనందుకు నేను సోల్ తో నేను ట్రావెల్ చేయలేదు అని అనట్లేదు, కానీ ఇంటర్మిటెంట్ గా అయి ఉంటాము. కొన్ని సాధిస్తాము, కొన్ని సాధించము. కొన్ని ఈజీగా అయిపోతుంది, కొన్ని కష్టంగా అవుతుంది అంటాం కదా. ఎంత చేసినా ఎంత ప్రయత్నించినా ఇది అవ్వటం లేదు, నేనేం మొత్తం నా శక్తి అంతా ఉపయోగించినా కూడా ఇది అవ్వట్లేదు అంటారు కదా. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక చిన్న పిచ్చుకని తీసుకుందాము, ఫ్లయింగ్ ఇన్ ద స్కై. అది ఎలా ఫ్లై చేస్తుంది అనుకుంటున్నారు? దాన్ని మధ్యలో పెట్టి వేరే పెద్ద బర్డ్స్ అన్ని వాటి చుట్టూ తీసుకెళ్తాయి, అది గాలి ద్వారా వెళ్తుంది. అదే విధంగా మీరు మీ సోల్ తో ట్రావెల్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే, మీరు జస్ట్ మీడియం, ఏది కావాలి అనే దాని మీద మీకు అట్టే అయిపోతుంది. అంటాం కదా, కొంతమంది సక్సెస్ఫుల్ అయ్యారు అంటున్నప్పుడు, నేనేం లేదురా ఇలా ప్రాక్టీస్ చేసుకున్నాను, కష్టం అనిపించలేదు, ఎంత కష్టమైనా ఇష్టంగా చేసుకున్నాను, నాకు వచ్చేసింది అంటారు కదా. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. అంటే మీరు మీ సోల్ తో కనెక్ట్ అయ్యి పని చేసినప్పుడు, యాక్షన్ లోకి వెళ్ళినప్పుడు, అది దాని లెక్క అది ఉంటదన్నమాట. అందుకే అంటాము, ముందు నీ గురించి నువ్వు తెలుసుకో, ఆ తర్వాత నువ్వు అడుగు పెట్టు. ఆ అడుగుకి తోడ్పడడానికి నీతో పాటు ఎన్నో ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి సోల్ ట్రావెల్ ని అనుభవించాలి. అంటే మీరు అడిగారు కదా, లైఫ్ లో ఒడిదుడుకులు వస్తున్నాయి అంటే, లైఫ్ లో ఛాలెంజెస్ అనేవి ఎప్పటికైనా అవి మనకు నేర్పించడానికి వస్తాయి. నేర్పించిన తర్వాత మన పని ఎలా ఉండాలి అంటే, మనం నెక్స్ట్ స్టెప్ లో మనం ఫీల్ గుడ్ తో నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేయాలి అనే దాని మీద మన ధ్యాస అనేది ఉండాలి. ఇక్కడ కూడా సోల్ తో ట్రావెల్ చేయడము అనేటప్పుడు ముందు ఒక ఇమోషనల్ బ్యాగేజ్ అనేది ఉంటుంది. ఒక బ్యాగేజ్ పట్టుకొని నేను ఎంత అని ఫ్లై చేయగలుగుతాను? ఫ్లై చేయలేను. రిలీజ్ చేస్తూ ఉండాలి ఎనర్జీని. రిసెంట్మెంట్ ఉంటుంది, యాంగర్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఫియర్ ఉంటుంది. ఇవన్నీ నేను మెల్లిమెల్లిగా
నాలో నుంచి తొలగించాలి. ఫర్గివ్నెస్ అనేది రావాలి, హ్యాపీనెస్ అనేది రావాలి, లవ్ అనేది రావాలి. మెల్లిగా నేను ఆ భావనలోకి నేను నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి అంటే ఇలాంటి ఒక క్వాలిటీస్తో ఒక మనిషిని అవ్వాలి. అప్పుడు సోల్ ట్రావెల్ అవుతుంది నీతో. సోల్కు రీచ్ కావాలంటే అంటే ఇందాక మీరు అన్నారు సోల్తో కనెక్ట్ అయితే కనుక ట్రావెల్ అవుతుంది. కనెక్ట్ కావాలంటే ఏంటి, దానికి ఏమైనా సిగ్నలింగ్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా, లేదా మనం ఎప్పుడు పడితే అప్పుడు టప్ అని అలా సోల్తో కనెక్ట్ అయిపోవచ్చా? అసలు సోల్తో కనెక్ట్ అయ్యాము అనేటువంటి సెన్స్ ఎలా ఉంటుంది, మనకి ఎప్పుడు వస్తుంది? షూర్. 5 సెన్సెస్ ఉన్నాయి కదా మనకు. మన ఇంట్యూషన్ అంటాం కదా, మన 5 సెన్సెస్. మనము చూడడము కానీ, వినడము కానీ, చెప్పడం కానీ, లేకపోతే ఫీల్ అవ్వడం కానీ, స్మెల్ చేయడం కానీ, ఇవన్నీ మన 5 సెన్సెస్. అయితే మన సోల్ ట్రావెల్ చేసేటప్పుడు మనకు ఈ 5 సెన్సెస్లో ఆల్మోస్ట్ ఒక 6 సెన్సెస్ ఉంటాయి. ఈ 6 సెన్సెస్లో ఏదో ఒకటి లేదా ఈ 6 సెన్సెస్లో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ఇట్ అందరిలో ఉంటుంది. అంటే సోల్తో మనం ఆ సైగని మనము అర్థం చేసుకోగలుగుతాము. అర్థం చేసుకున్నప్పుడు ఎలా ఉంది అంటే ఇట్స్ కాల్డ్ ఇంట్యూషన్. ఈ ఇంట్యూషన్ రావాలి అంటే ముందు మన చక్రాస్ మనకు ఫ్రీ ఫ్లో ఉండాలి. సో అన్ని చక్రాస్ మనలో ఫ్రీ ఫ్లోగా ఉండాలి. మనకు ఒక హ్యాపీనెస్ అనేది ఉండాలి. నేను ఎప్పుడైనా హై ఎనర్జీకి వెళ్ళిన తర్వాతే మనం ఈ సక్సెస్ అనేది మనము యాక్సెప్ట్ చేయడానికి అవుతుంది. సో ఈ సోల్తో కనెక్ట్ అవ్వాలి అంటే ముందు హై ఎనర్జీలోనే ఉండాలి. మనం అందుకే లో ఎనర్జీలోకి వెళ్ళొద్దు అంటాము. ఏడవడము, యాంగర్, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ లో ఎనర్జీ. ఈ లో ఎనర్జీ గురించి మళ్ళీ మనం చెప్పుకుందాము. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇక్కడ మనకు మేనిఫెస్టేషన్స్ అనేది అవ్వదు. ఎంత చెయ్యాలి అనుకున్నా కూడా అవ్వదు. ఎప్పుడైనా మనము హోప్ అనే ఒక ఇమోషనల్ దగ్గరికి రావాల్సిందే, సాటిస్ఫాక్షన్ అనే దగ్గరికి రావాల్సిందే. మనం తర్వాత నెక్స్ట్ మెట్టు ఎక్కాల్సిందే. జాయ్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి, మనలో ఒక మనస్తత్వం అనే దాని మీద ఒక అవగాహన అనేది ఉండాలి. అందులో ఎప్పుడూ మనము ఇంకొకరి గురించి మంచి ఆలోచించాలి, మన గురించి కూడా మంచి ఆలోచించాలి. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉండాలి. సో అప్పుడే మన సోల్ మనతో ట్రావెల్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎలాంటి క్వాలిటీస్. ఈ లెక్కలను చూసుకుంటుంటే చాలా కష్టం అనిపిస్తుంది కదా. అది సహజత్వం, అది సహజత్వం. వెరీ డిఫికల్ట్ టు మేక్ ఆల్ దీస్ క్వాలిటీస్. ఇవేమీ లేకున్నా కూడా ఒక రకమైన శక్తితో లోపలికి వెళ్ళిపోవచ్చు అనే వాళ్ళు ఉన్నారు. సహజమైన శక్తి ఏంటి అంటే మనలో ఉన్నది ప్యూర్ లిక్విడ్ లవ్. దాన్ని మనం ఎవ్వరము ఏమీ చేయలేము. ఏది చెయ్యాలి అనుకున్నారనుకోండి, ఎవరైనా ఇండివిజువల్ బేసిస్ లో సక్సెస్ఫుల్ అవుతున్నారు అంటే మీరు మనీని చూస్తారు, కానీ రిలేషన్షిప్ ఎలా ఉంది అని చూస్తారా, హెల్త్ ఎలా ఉంది అని చూస్తారా? సో కంప్లీట్ హోలిస్టిక్ గా ఒక మనిషిని తీసి ఈయన సక్సెస్ఫుల్ అని చెప్పడానికి, దెన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈయన దగ్గర పనిచేస్తుంది అని చెప్పడానికి ఈ సోల్ అనేది ట్రావెల్ అవుతుంది కాబట్టే అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫీలింగ్ గుడ్. లవ్ అండ్ ఫీలింగ్ గుడ్ కన్నా ఇమోషన్ అనేది వేరే ఏమీ లేదు.